మిగతా జిల్లాల కంటే ఉత్తరాంధ్ర జిల్లాలకు అదనపు సబ్సిడీలు ఇచ్చేందుకు కృషి చేస్తానని మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. భూ యజమానులకు ఇబ్బందులు లేకుండా కౌలు రైతులు రుణాలు తీసుకునేందుకు కొత్త చట్టాన్ని తెస్తామన్నారు. శ్రీకాకుళం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఉత్తరాంధ్ర జిల్లాల వ్యవసాయ శాఖ కార్యాచరణ ప్రణాళిక సదస్సు నిర్వహించారు. మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, అచ్చెన్నాయుడుతో పాటు ఎమ్మెల్యేలు, శ్రీకాకుళం, విజయనగరం కలెక్టర్లు, వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో పంట ఉత్పాదకత స్థాయిని పెంచేందుకు అవసరమైన ప్రణాళికలపై మంత్రులు సమీక్షించనున్నారు. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో తీసుకోబోతున్న చర్యలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులు మంత్రులకు వివరించారు. ఉత్తరాంధ్ర వెనుకబడిన జిల్లాల్లో మీకు దిగుబడి పెంచేదానికి, లో ఈల్డ్ నుంచి యావరేజ్ ఈల్డ్లోకి మీరు వచ్చేదానికి ముగ్గురు జిల్లా కలెక్టర్లు, అధికార ప్రతినిధులు, మంత్రులు ఈ ప్రతిపాదన పంపిస్తే వాటిని అప్రూవ్ చేసేదానికి మేము సిద్ధంగా ఉంటాం. ఏజెన్సీ ఏరియా ప్రాంతాల్లో టాప్ ప్రయారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. అన్ని ఫండ్స్ ట్యాప్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ కౌలు రైతులది సమస్యగా ఉంది. కౌలు రైతులు ఇటు వడ్డీ లేని రుణం, ₹1,00,000 లోపల వడ్డీ లేని రుణం తీసుకోలేకపోతున్నారు. ఏదైనా ఇన్పుట్ సబ్సిడీ, ఇన్సూరెన్స్ వస్తే మెయిన్ రైతు పోతా ఉంది. దానికి కూడా కౌలు రైతు చట్టం తొందరలోనే తెస్తున్నాం.